హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకంలోని చాప్టర్ 33 స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసన సభ గురించి వివరంగా తెలుసుకుందాం. మన భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజల కోసం చట్టాలను ఎలా రూపొందిస్తాయి? ఆ చట్టాలను రూపొందించే అధికార కేంద్రమే ఈ రాష్ట్ర శాసనసభ. భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 168 నుండి 212 వరకు ఈ రాష్ట్ర శాసనసభ యొక్క నిర్మాణం, దాని కూర్పు, సభ్యుల పదవీకాలం, అర్హతలు, అధికారాలు మరియు కార్యకలాపాల గురించి చాలా స్పష్టంగా, వివరంగా పొందుపరచడం జరిగింది. కేంద్ర స్థాయిలో మనకు పార్లమెంట్ ఎలాగో రాష్ట్ర స్థాయిలో శాసనసభ కూడా అటువంటిదే. అయితే ఈ రెండింటి మధ్య కొన్ని పోలికలున్నప్పటికీ చాలా ముఖ్యమైన వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం రాష్ట్ర శాసనసభ యొక్క ప్రతి అంశాన్ని లోతుగా పరీక్షల కోణంలో విశ్లేషిద్దాం. ఈ క్లిష్టమైన మరియు విస్తృతమైన అంశాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మన అధ్యయనాన్ని 6 ప్రధాన భాగాలుగా విభజించుకుందాం. మొదటిది ఫౌండేషనల్ స్ట్రక్చర్, అంటే దీని పునాది మరియు నిర్మాణం గురించి తెలుసుకుంటాం. రెండవది కాంపోజిషన్ ఆఫ్ హౌజెస్, అంటే సభల యొక్క కూర్పు ఎలా ఉంటుందో చూస్తాం. మూడవది మెంబర్షిప్, టర్మ్స్ అండ్ క్వాలిఫికేషన్స్, సభ్యులకు ఉండాల్సిన అర్హతలు, వారి పదవీకాలం గురించి చర్చిస్తాం. నాలుగవది ఆఫీసర్స్ అండ్ లెజిస్లేటివ్ సెషన్స్, సభను నడిపే అధికారులు, సమావేశాల గురించి తెలుసుకుంటాం. ఐదవది ద ప్రాసెస్ ఆఫ్ లా మేకింగ్, అంటే ఒక బిల్లు చట్టంగా ఎలా మారుతుందో చూస్తాం. చివరగా ఆరవది కాంప్రహెన్సివ్ రీక్యాప్, అంటే ఇప్పటివరకు నేర్చుకున్న అన్ని ముఖ్యాంశాలను ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. సరే, ఇక మన మొదటి అంశంతో మొదలుపెడదాం. సెక్షన్ 1 స్టేట్ లెజిస్లేచర్, ఫౌండేషనల్ స్ట్రక్చర్, రాజ్యాంగపరమైన పునాది మరియు నిర్మాణం. ఏ వ్యవస్థకైనా దాని పునాది చాలా ముఖ్యం. మన రాష్ట్ర శాసనసభకు ఆ పునాది భారత రాజ్యాంగమే. రాజ్యాంగ నిర్మాతలు దీనికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు. రాజ్యాంగంలోని పార్ట్ 6 అంటే 6వ భాగంలో ఆర్టికల్ 168 నుండి 212 వరకు రాష్ట్ర శాసన వ్యవస్థకు సంబంధించిన అన్ని నియమ నిబంధనలను చాలా వివరంగా పొందుపరిచారు. మరి ఈ నిర్మాణంలో ఎవరుంటారో, దీని స్వరూపం అన్ని రాష్ట్రాలలో ఒకేలా ఉంటుందా లేక ఏమైనా తేడాలున్నాయా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. సాధారణంగా రాష్ట్ర శాసనసభ అంటే మనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండే సభలు మాత్రమే గుర్తుకొస్తాయి. కాని అది పూర్తి చిత్రం కాదు. రాష్ట్ర శాసనసభ నిర్మాణంలో గవర్నర్ ఒక అంతర్భాగం. ఇది చాలామంది విద్యార్థులు గమనించని ముఖ్యమైన విషయం. కేంద్రంలో పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఎలాగో రాష్ట్ర శాసనసభ అంటే గవర్నర్, విధానసభ, లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు విధాన పరిషత్, లెజిస్లేటివ్ కౌన్సిల్ కలిసిన వ్యవస్థ. అయితే గవర్నర్ మరియు విధానసభ అంటే శాసనసభ ప్రతి రాష్ట్రంలోనూ తప్పనిసరిగా ఉంటాయి. కాని విధాన పరిషత్ అంటే శాసన మండలి కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఉంటుంది. ఈ భాగాలన్నీ కలిస్తేనే రాష్ట్ర శాసన వ్యవస్థ పూర్తవుతుంది. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఈ నిర్మాణం ఒకేలా ఉండదు. రాజ్యాంగం ఈ విషయంలో రాష్ట్రాలకు కొంత వెసులుబాటు కల్పించింది. ఇక్కడే మనకు 2 రకాల వ్యవస్థలు కనిపిస్తాయి. ఒకటి యూనికామరల్ సిస్టమ్, ఏకసభ విధానం. ఇందులో గవర్నర్ మరియు విధానసభ మాత్రమే ఉంటాయి. దేశంలోని చాలా రాష్ట్రాలలో ఇదే విధానం అమల్లో ఉంది. రెండవది బైకామరల్ సిస్టమ్, ద్విసభా విధానం. ఇందులో గవర్నర్, విధానసభతో పాటు విధాన పరిషత్ కూడా ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలోని 28 రాష్ట్రాలలో కేవలం 6 రాష్ట్రాలలో మాత్రమే ఈ ద్విసభ విధానం ఉంది. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర మరియు కర్ణాటక. ఈ 6 రాష్ట్రాల పేర్లను గుర్తుపెట్టుకోవడం పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యం. మరి ఒక రాష్ట్రానికి ఈ రెండవ సభ అంటే విధాన పరిషత్ కావాలంటే, లేదా ఇప్పటికీ ఉన్న పరిషత్ను రద్దు చేయాలంటే ప్రక్రియ ఏమిటి? దీనిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఈ ప్రక్రియ రాష్ట్ర స్థాయిలో మొదలై కేంద్ర స్థాయిలో ముగుస్తుంది. ఇందులో 3 ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది ఆ రాష్ట్ర విధానసభ అంటే ప్రజలచే ఎన్నుకోబడిన కింది సభ ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. రెండవది, ఇది చాలా ముఖ్యమైనది, ఆ తీర్మానాన్ని ఒక సాధారణ మెజారిటీతో కాకుండా ఒక ప్రత్యేక మెజారిటీతో, స్పెషల్ మెజారిటీతో ఆమోదించాలి. అంటే సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు మరియు సభకు హాజరై ఓటు వేసిన వారిలో 3/2 సభ్యులు దీనికి అనుకూలంగా ఓటు వేయాలి. ఇది చాలా కఠినమైన షరతు. ఉదాహరణకి 120 మంది సభ్యులున్న సభలో కనీసం 61 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఉండాలి. అదే సమయంలో ఓటింగ్లో పాల్గొన్న 90 మందిలో కనీసం 60 మంది అనుకూలంగా ఓటు వేయాలి.
ఇలా రాష్ట్రం తీర్మానం చేశాక 3వ దశలో పార్లమెంట్ ఒక సాధారణ చట్టం ద్వారా ఆ రాష్ట్రంలో విధాన పరిషత్ను ఏర్పాటు చేయడం లేదా రద్దు చేయడం చేస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పార్లమెంటు చేసే ఈ చట్టాన్ని రాజ్యాంగ సవరణగా అంటే ఆర్టికల్ 368 కింద పరిగణించరు. అంటే పార్లమెంట్లో దీనికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. సెక్షన్ 2 కాంపోజిషన్ ఆఫ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్. సభల నిర్మాణం మరియు సభ్యుల వివరాలు. ఇప్పుడు ఈ 2 సభల నిర్మాణం ఎలా ఉంటుంది, వాటిలో సభ్యుల సంఖ్యను ఎలా నిర్ణయిస్తారు, మరియు వారిని ఎన్నుకునే పద్ధతి ఏమిటి అనే విషయాలను వివరంగా పరిశీలిద్దాం. మొదటగా ప్రజలకు నేరుగా ప్రాతినిధ్యం వహించే విధానసభ గురించి తెలుసుకుందాం. కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధానసభ కూర్పు. విధానసభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. అందుకే దీనిని హౌస్ ఆఫ్ ద పీపుల్ లేదా కింది సభ అని కూడా అంటారు. రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర విధానసభలో గరిష్ఠంగా 500 మంది సభ్యులకు మించరాదు మరియు కనిష్ఠంగా 60 మంది కంటే తగ్గరాదు. ఈ సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని చిన్న రాష్ట్రాల ప్రత్యేక భౌగోళిక జనాభా పరిస్థితుల దృష్ట్యా వాటికి ఈ కనీస సంఖ్య నుండి మినహాయింపులిచ్చారు. ఉదాహరణకు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవాలో 30 సభ్యులు, మిజోరంలో 40, నాగాలాండ్లో 46 మంది సభ్యులు ఉన్నారు. ఇక ఎన్నికల విషయానికొస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి కుల, మత, లింగ, వర్గభేదాలు లేకుండా ఓటు హక్కు కల్పించే సార్వత్రిక వయోజన ఓటు హక్కు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల కోసం రాష్ట్రాన్ని జనాభా ప్రాతిపాదికన ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు. ప్రతి జనాభా లెక్కల తర్వాత ఈ నియోజకవర్గాల సరిహద్దులను డీలిమిటేషన్ కమిషన్ పునర్నిర్ధారిస్తుంది. అంతేకాకుండా సామాజిక న్యాయం కోసం రాష్ట్ర జనాభాలో వారి నిష్పత్తికి అనుగుణంగా షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ మరియు షెడ్యూల్డ్ తెగల ఎస్టీ వారికి అసెంబ్లీలో సీట్లను రిజర్వ్ చేస్తారు. ఈ రిజర్వేషన్లను 104వ రాజ్యాంగ సవరణ ద్వారా 2030 వరకు పొడిగించారు. కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, విధాన పరిషత్ కూర్పు. ఇక ఎగువ సభ అయిన విధాన పరిషత్ విషయానికి వస్తే దీని నిర్మాణం, సభ్యులను ఎన్నుకునే పద్ధతి విధానసభ కంటే చాలా భిన్నంగా, సంక్లిష్టంగా మరియు పరోక్షంగా ఉంటుంది. దీనినే పెద్దల సభ అని కూడా పిలుస్తారు. విధాన పరిషత్ సభ్యుల సంఖ్య విషయంలో రాజ్యాంగం 2 ముఖ్యమైన పరిమితులను విధించింది. గరిష్ఠ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 మించకూడదు. దీని వెనుకున్న ప్రధాన కారణం ప్రజలచే నేరుగా ఎన్నుకోబడిన విధానసభకే చట్టసభలో ఎక్కువ ప్రాధాన్యత మరియు అధికారం ఉండాలని. అదే సమయంలో కనీస సభ్యుల సంఖ్య 40 కంటే తక్కువ ఉండకూడదు. ఈ రాజ్యాంగ పరిమితులకు లోబడి ఒక రాష్ట్ర విధాన పరిషత్లో అసలు ఎంతమంది సభ్యులు ఉండాలనే తుది నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంటుకుంటుంది. మేనర్ ఆఫ్ ఎలక్షన్, సభ్యులను ఎన్నుకునే పద్ధతి. విధాన పరిషత్ సభ్యులను ఎన్నుకునే పద్ధతి చాలా ప్రత్యేకమైనది. ఇది ఒక విభిన్నమైన మిశ్రమం. సమాజంలోని వేరువేరు వర్గాలకు, మేధావులకు, నిపుణులకు ప్రాతినిధ్యం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో 5 విభాగాలున్నాయి. 3/1 1/3 సభ్యులను స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, జిల్లా బోర్డులు వంటి వాటికి ఎన్నికైన సభ్యులు ఎన్నుకుంటారు. మరో 3/1 1/3 మందిని ఆ రాష్ట్ర విధానసభ సభ్యులు, ఎమ్మెల్యేస్ తమలో నుండి కాకుండా బయటివారిని ఎన్నుకుంటారు. 12వ వంతు 1/12 మందిని ఆ రాష్ట్రంలో కనీసం 3 సంవత్సరాలుగా నివసిస్తూ పట్టభద్రులైన వారు ఎన్నుకుంటారు. మరో 12వ వంతు 1/12 మందిని రాష్ట్రంలోని మాధ్యమిక పాఠశాల స్థాయి కంటే తక్కువ కాకుండా కనీసం 3 సంవత్సరాల బోధన అనుభవమున్న ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. ఇక మిగిలిన 6వ వంతు 1/6 సభ్యులను సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం మరియు సామాజిక సేవ వంటి రంగాలలో విశేష అనుభవం లేదా ప్రత్యేక జ్ఞానమున్నవారిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఈ విధంగా పరిషత్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉండేలా చూస్తారు. సెక్షన్ 3 మెంబర్షిప్, టర్మ్ అండ్ క్వాలిఫికేషన్స్. సభ్యత్వం, పదవీకాలం మరియు అర్హతలు. ఇప్పుడు ఈ సభలలో సభ్యులుగా ఎన్నిక కావడానికి వారికి ఉండాల్సిన అర్హతలేమిటి, వారి పదవీకాలం ఎంతకాలం ఉంటుంది, ఏ సభ శాశ్వతమైనది అనే విషయాలను ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్, సభల పదవీకాలం. ఈ 2 సభల మధ్య పదవీకాలం విషయంలో చాలా స్పష్టమైన తేడా ఉంది. విధానసభ కేంద్రంలోని లోక్సభలాగా ఒక నిరంతర సభ కాదు. దీని సాధారణ పదవీకాలం ఎన్నికల తర్వాత జరిగిన మొదటి సమావేశం నుండి 5 సంవత్సరాలు. ఆ తర్వాత అది దానంతటా అదే రద్దవుతుంది, లేదా గవర్నర్ 5 ఏళ్ల కంటే ముందే ముఖ్యమంత్రి సలహా మేరకు దానిని రద్దు చేయవచ్చు. కానీ విధాన పరిషత్ రాజ్యసభలాగే ఒక శాశ్వత సభ, ఒక కంటిన్యూయింగ్ ఛాంబర్. దీనిని ఎప్పటికీ రద్దు చేయలేరు. అయితే ఇక్కడి సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రతి 2 ఏళ్లకు 3/1 సభ్యులు పదవీ విరమణ చేస్తారు.
వారి స్థానంలో కొత్తవారు ఎన్నికవుతారు. ఈ పద్ధతి వల్ల సభలో ఎప్పుడూ అనుభవజ్ఞులైన సభ్యులుంటారు. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో మాత్రం పార్లమెంటు ఒక చట్టం ద్వారా విధానసభ పదవీకాలాన్ని ఒకేసారి 1 సంవత్సరం చొప్పున ఎంతకాలమైనా పొడిగించవచ్చు. క్వాలిఫికేషన్స్ ఫర్ మెంబర్షిప్, సభ్యత్వానికి అర్హతలు. ఒక వ్యక్తి రాష్ట్ర శాసనసభ సభ్యుడు కావాలంటే రాజ్యాంగం కొన్ని ప్రాథమిక అర్హతలను నిర్దేశించింది. మొదటిది, అతను లేదా ఆమె తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. రెండవది, ఎన్నికలలో పోటీ చేసే ముందు ఎన్నికల కమిషన్ నియమించిన అధికారి ముందు రాజ్యాంగం పట్ల విధేయత చూపుతానని ప్రమాణం చేయాలి. మూడవది, వయస్సు. ఇక్కడే 2 సభలకు తేడా వస్తుంది. విధానసభ సభ్యత్వానికి కనీస వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. విధాన పరిషత్ సభ్యత్వానికి కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. అనుభవం, పరిపక్వత కోసం ఎగువ సభకు ఎక్కువ వయస్సును నిర్దేశించారు. నాలుగవది, పార్లమెంట్ ఏదైనా చట్టం ద్వారా నిర్దేశించిన ఇతర అర్హతలను కూడా కలిగి ఉండాలి. ఉదాహరణకు, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఆ వ్యక్తి ఆ రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదై ఉండాలి. డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ మెంబర్షిప్, సభ్యత్వానికి అనర్హతలు. అర్హతలతో పాటు రాజ్యాంగం కొన్ని అనర్హతలను కూడా పేర్కొంది. ఒక సభ్యుడు ఈ కింద చెప్పిన కారణాల వల్ల తన సభ్యత్వాన్ని కోల్పోవచ్చు. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో లాభదాయకమైన పదవిని, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉంటే, న్యాయస్థానం ద్వారా మానసికంగా అస్వస్థుడని ప్రకటించబడితే, కోర్టు దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించినా, భారత పౌరుడు కాకపోయినా లేదా స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం స్వీకరించినా, ఇవి రాజ్యాంగంలో చెప్పబడినవి. వీటితో పాటు పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం అనర్హుడైతే కూడా పదవిని కోల్పోతారు. ఉదాహరణకు, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల అవినీతికి పాల్పడినా, కొన్ని తీవ్రమైన నేరాలలో 2 ఏళ్లకు పైగా శిక్షపడినా అనర్హులవుతారు. చివరగా, 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద కూడా ఒక సభ్యునిపై అనర్హత వేటు వేయవచ్చు. సెక్షన్ 4 ఆఫీసర్స్ అండ్ లెజిస్లేటివ్ సెషన్స్, సభాధ్యక్షులు మరియు శాసనసభా సమావేశాలు. ఇప్పుడు మనం సభలను ఎవరు నడిపిస్తారు, వారికుండే అధికారాలు ఏంటి, అసలు శాసనసభా సమావేశాలు ఎలా జరుగుతాయి, ఎలా ముగుస్తాయి అనే కీలకమైన అంశాలను పరిశీలిద్దాం. ప్రిసైడింగ్ ఆఫీసర్స్, సభాధ్యక్షులు. ప్రతి సభకు దాని కార్యకలాపాలను క్రమబద్ధంగా, గౌరవప్రదంగా నిర్వహించడానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. విధానసభకు స్పీకర్, ఆయన లేనప్పుడు డెప్యూటీ స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తారు. వీరిని సభలోని సభ్యులే తమలో నుండి ఎన్నుకుంటారు. అదేవిధంగా విధాన పరిషత్కు చైర్మన్, ఆయన లేనప్పుడు డెప్యూటీ చైర్మన్ ఉంటారు. వీరిని కూడా కౌన్సిల్ సభ్యులే ఎన్నుకుంటారు. సభలో క్రమశిక్షణను కాపాడటం, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ను వ్యాఖ్యానించడం, చర్చలను సజావుగా నడపడం వీరి ప్రధాన బాధ్యత. అయితే స్పీకర్కు ఒక ప్రత్యేకమైన అంతిమ అధికారముంది. ఒక బిల్లు ద్రవ్యబిల్లా, మనీ బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం కేవలం స్పీకర్దే, మరియు ఆయన నిర్ణయమే అంతిమం. వీరి జీతభత్యాలు రాష్ట్ర సంఘటిత నిధి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ నుండి చెల్లిస్తారు. అంటే వాటిపై శాసనసభలో ఓటింగ్ జరగదు. ఇది వారి నిష్పక్షపాతానికి, స్వాతంత్ర్యానికి హామీ ఇస్తుంది. సభా కార్యక్రమాలను ముగించటానికి 3 వేర్వేరు పద్ధతులున్నాయి: అడ్జర్న్మెంట్, ప్రొరోగేషన్ మరియు డిజల్యూషన్. ఈ మూడింటి మధ్య తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అడ్జర్న్మెంట్ అంటే వాయిదా వేయడం. అంటే సభా కార్యక్రమాలను తాత్కాలికంగా కొన్ని గంటలు, రోజులు లేదా వారాలపాటు నిలిపివేయడం. ఈ అధికారం ఆ సభ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఉంటుంది. దీనివల్ల సభలో పెండింగ్లో ఉన్న బిల్లులపై ఎలాంటి ప్రభావం ఉండదు. ప్రొరోగేషన్ అంటే ఒక సెషన్ను, అంటే బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాల పర్వాన్ని పూర్తిగా ముగించడం. ఈ అధికారం గవర్నర్కు ఉంటుంది. దీనివల్ల కూడా బిల్లులు రద్దు కావు. ఇక డిజల్యూషన్ అంటే అసెంబ్లీ జీవితకాలాన్నే ముగించడం, అంటే సభను పూర్తిగా రద్దు చేయడం. ఈ అధికారం కూడా గవర్నర్కే ఉంటుంది. ఇది జరిగినప్పుడు ఆ అసెంబ్లీలో పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులు, తీర్మానాలు, నోటీసులు రద్దయిపోతాయి. ఇది కేవలం విధానసభకు మాత్రమే వర్తిస్తుంది, ఎందుకంటే విధాన పరిషత్ శాశ్వత సభ. సెక్షన్ 5 ద ప్రాసెస్ ఆఫ్ లా మేకింగ్, చట్ట రూపకల్పనా ప్రక్రియ. శాసనసభ యొక్క ప్రధాన విధి రాష్ట్రానికి అవసరమైన చట్టాలను రూపొందించడం. మరి ఒక ఆలోచన లేదా ఒక ప్రతిపాదన బిల్లుగా మారి చివరికి చట్టంగా ఎలా రూపుదిద్దుకుంటుంది? ఆ ప్రయాణంలోని ముఖ్యమైన దశలను ఇప్పుడు వివరంగా, దశలవారీగా చూద్దాం. పాసేజ్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ బిల్, ఒక సాధారణ బిల్లు ఆమోదం పొందే ప్రక్రియ. సాధారణంగా ఒక సాధారణ బిల్లు ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ప్రతి బిల్లు చట్టంగా మారడానికి ప్రతి సభలో 3 దశలను, అంటే 3 రీడింగ్స్ను దాటాలి.
మొదటిది ఫస్ట్ రీడింగ్. ఈ దశలో సంబంధిత మంత్రి లేదా సభ్యుడు బిల్లును సభలో ప్రవేశపెట్టి దాని శీర్షిక, ఉద్దేశాలను చదువుతారు. ఇక్కడ ఎలాంటి చర్చ జరగదు. రెండవది సెకండ్ రీడింగ్. ఇది అత్యంత కీలకమైన మరియు సుదీర్ఘమైన దశ. ఇక్కడ బిల్లులోని ప్రతి క్లాజుపైన, ప్రతి అంశంపైన వివరంగా చర్చిస్తారు. దీనిని సెలెక్ట్ కమిటీకి పంపవచ్చు. అక్కడ నిపుణులు దీనిని పరిశీలిస్తారు. సభలో సవరణలు ప్రతిపాదిస్తారు, వాటిపై ఓటింగ్ నిర్వహిస్తారు. మూడవది థర్డ్ రీడింగ్. ఈ దశలో బిల్లులోని అంశాలపై మళ్లీ చర్చ జరగదు. కేవలం బిల్లును మొత్తం మీద ఆమోదించాలా వద్దనే దానిపై మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. ఒక సభలో ఆమోదం పొందిన తర్వాత బిల్లు రెండవ సభకు వెళ్తుంది. అక్కడ కూడా ఇదే 3 దశల ప్రక్రియ పునరావృతమవుతుంది. 2 సభలు ఆమోదించిన తర్వాత దానిని గవర్నర్ ఆమోదం కోసం పంపుతారు. గవర్నర్ సంతకంతోనే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. సాధారణ బిల్లుల విషయంలో విధాన పరిషత్కుండే అధికారాలు చాలా పరిమితమైనవి. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లును కౌన్సిల్ మొదటిసారి గరిష్టంగా 3 నెలలు మాత్రమే తన దగ్గర ఉంచుకోగలదు. ఈలోగా దానిని ఆమోదించవచ్చు, సవరణలతో పంపవచ్చు లేదా తిరస్కరించవచ్చు. కౌన్సిల్ దానిని తిరస్కరించినా లేదా సవరణలు చేసినా అసెంబ్లీ ఆ సవరణలను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించి బిల్లును మళ్లీ ఆమోదించి కౌన్సిల్కు పంపవచ్చు. ఈ రెండవసారి కౌన్సిల్ దానిని కేవలం 1 నెల మాత్రమే ఆలస్యం చేయగలదు. ఆ నెల తర్వాత కౌన్సిల్ ఆమోదంతో సంబంధం లేకుండా బిల్లు 2 సభల చేత పాస్ అయినట్లే పరిగణిస్తారు. అంటే కౌన్సిల్ ఒక బిల్లును గరిష్టంగా 4 నెలలు 3+1 మాత్రమే ఆపగలదు. అంతకుమించి ఏమీ చేయలేదు. కేంద్రంలో ఉన్నట్లుగా రాష్ట్రస్థాయిలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశానికి, జాయింట్ సిట్టింగ్ ఎలాంటి అవకాశం లేదు. అంతిమ అధికారం విధానసభదే. ప్యాసేజ్ ఆఫ్ అ మనీ బిల్. ద్రవ్య బిల్లు ఆమోదం పొందే ప్రక్రియ. ఇక ద్రవ్య బిల్లుల విషయంలో విధానసభకు సంపూర్ణ అధికారాలుంటాయి. విధాన పరిషత్ పాత్ర నామమాత్రమే. ద్రవ్య బిల్లును కేవలం విధానసభలో మాత్రమే ప్రవేశపెట్టగలరు. అది కూడా గవర్నర్ యొక్క ముందస్తు సిఫారస్తోనే. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ద్రవ్య బిల్లును కౌన్సిల్కు పంపుతారు. కౌన్సిల్ ద్రవ్య బిల్లును తిరస్కరించలేదు లేదా సవరించలేదు. కేవలం దానిపై చర్చించి సిఫారసులు మాత్రమే చేయగలదు. బిల్లు అందిన 14 రోజులలోపు కౌన్సిల్ దానిని తిరిగి అసెంబ్లీకి పంపాలి. ఒకవేళ ఆ 14 రోజులలోపు పంపకపోతే బిల్లు కౌన్సిల్చే ఆమోదించబడినట్లుగా భావిస్తారు. కౌన్సిల్ చేసిన సిఫారసులను ఆమోదించడం లేదా తిరస్కరించడం అనేది పూర్తిగా అసెంబ్లీ ఇష్టం. దీనిని బట్టి మనకు అర్థమయ్యేదేమిటంటే రాష్ట్ర ఆర్థిక విషయాలలో విధానసభదే తుది నిర్ణయం. సెక్షన్ 6 కాంప్రహెన్సివ్ రీక్యాప్. ముఖ్యాంశాల పునశ్చరణ. ఇప్పటివరకు మనం రాష్ట్ర శాసనసభకు సంబంధించి నిర్మాణం నుండి చట్ట రూపకల్పన వరకు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. వాటన్నింటినీ ఒక్కసారి త్వరగా పునశ్చరణ చేసుకుందాం. ఇది మీరు నేర్చుకున్న విషయాలను గుర్తుంచుకోవడానికి, రివిజన్కు చాలా ఉపయోగపడుతుంది. ఈ సారాంశ పట్టికను ఒకసారి చూద్దాం. విధానసభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు, కానీ విధాన పరిషత్ సభ్యులను పరోక్షంగా ఎన్నుకుంటారు మరియు కొందరిని గవర్నర్ నామినేట్ చేస్తారు. విధానసభ బలం గరిష్టంగా 500, కనిష్టంగా 60 ఉండగా విధాన పరిషత్ బలం అసెంబ్లీ బలంలో 1/3 వంతుకు మించకూడదు మరియు 40 కంటే తగ్గకూడదు. అసెంబ్లీ సభ్యుని కనీస వయస్సు 25 సంవత్సరాలు, కౌన్సిల్ సభ్యుని కనీస వయస్సు 30 సంవత్సరాలు, అసెంబ్లీ పదవీకాలం 5 సంవత్సరాలు మరియు దాన్ని రద్దు చేయవచ్చు. కానీ కౌన్సిల్ ఒక శాశ్వత సభ, దాన్ని రద్దు చేయలేరు. ద్రవ్య బిల్లుల విషయంలో అసెంబ్లీకి పూర్తి అధికారాలున్నాయి. కౌన్సిల్ కేవలం 14 రోజులు ఆలస్యం చేయగలదు. సాధారణ బిల్లుల విషయంలో కూడా అసెంబ్లీదే అంతిమ అధికారం. కౌన్సిల్ కేవలం 4 నెలలు మాత్రమే ఆలస్యం చేయగలదు. ఈ ముఖ్యమైన తేడాలు 2 సభల మధ్య ఉన్న అధికార సమతుల్యతను స్పష్టం చేస్తాయి. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. విధాన పరిషత్ అనేది విధానసభ చేసే తొందరపాటు చట్టాలను సమర్థవంతంగా నిరోధించే ఒక వ్యవస్థగా, మేధావులకు, నిపుణులకు ప్రాతినిధ్యం కల్పించే ఒక వేదికగా పనిచేస్తుందా? లేక ఇది కేవలం చట్టాలను కొన్ని నెలలపాటు ఆలస్యం చేసే ఒక సభగా, రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రంగా మరియు ప్రజాధనాన్ని వృధా చేసే అనవసరమైన ఖర్చుతో కూడిన సంస్థగా మిగిలిపోతుందా? ఈ చర్చ రాజ్యాంగ పరిషత్లో ప్రారంభమై నేటికీ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాలలో ఈ 2వ సభ యొక్క నిజమైన ప్రయోజనమేమిటి? దీని అవసరం ఎంతవరకు ఉంది? దీనిపై మీ అభిప్రాయమేమిటో ఆలోచించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.